హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఎంబీబీఎస్ రౌండ్ 1కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రీవియస్గా వీడియో చేశాను, సో దాంట్లో మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక్క రూల్ చెప్పడం మర్చిపోయాను, అది రౌండ్ 2 రూల్. సో ఎందుకంటే నేనే నెగ్లిజెన్స్గా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, సో అన్ని రాష్ట్రాలలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇచ్చారు. ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇచ్చారు. సో మన స్టేట్లో కూడా రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇస్తారేమో అని చూడకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో రౌండ్ 2 రూల్ అంటే ఏంటి, సో దీన్ని తీసుకురావడం వల్ల ఎలాంటి లాసెస్ ఉంటాయి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిలో ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చినది అర్థమవుతుంది. మీలో ఎవరికైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా అవగాహన లేదు, ఎందుకంటే తెలంగాణ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో అక్కడ నీకు డీటెయిల్స్ చెప్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు మెంటర్షిప్లో జాయిన్ అవుతే. సో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ అయినా డిస్కస్ చేయొచ్చు, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళే ముందు సేమ్ రౌండ్ 2 రూల్ అనేది 2023లో తీసుకొచ్చారు, ఓకేనా. ఇలాంటి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళతో మాట్లాడాను. అప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, అసలు జనాలలో కూడా అంటే స్టూడెంట్స్ పేరెంట్స్లో కూడా అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ రౌండ్ 2 జరిగిన తర్వాత అసలు ఎంత పెద్ద రూల్ పెట్టారు, రౌండ్ 3 అప్గ్రేడేషన్ ఆపడం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో అప్పుడు అర్థమైంది. అప్పుడు ధర్నా చేయడము, రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఒక లెటర్ ఇచ్చింది, రౌండ్ 3కి అప్గ్రేడేషన్కి వెళ్ళండి, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్కి వెళ్ళండి అని యూజీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి ఛాన్స్ అనేది ఇచ్చింది. అప్పుడు నేను రౌండ్ 1 అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు రౌండ్ 1 అప్పుడే ఎక్స్ప్లెయిన్ చెయ్యనేమో అనుకున్నాను, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. రౌండ్ 2 రూల్ అనేది మళ్ళీ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా రౌండ్ 2 రూల్ ఏంటి అని చెప్పే ముందు ఇచ్చిన నోట్ ఏంటని చెప్తాను చూడండి. ఇచ్చిన నోట్ ఏంటంటే, ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ షెల్ నాట్ బి రిటర్న్ టు ద క్యాండిడేట్ unless the candidate discontinuation the course before the second phase of counseling. ఒకవేళ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కన్నా ముందు గనక మీరు సర్టిఫికేట్స్ అనేది తీసుకోకపోతే ఇంకా మీ సర్టిఫికేట్స్ ఇవ్వరు, మీరు కౌన్సిలింగ్లో దీని తర్వాత ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఇదే పాయింట్ మీకు చెప్తుంది అనమాట, రౌండ్ 2 రూల్ చెప్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే, రౌండ్ 1 అయిపోగానే ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఈ ఫ్రీ ఎగ్జిట్లో మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఎగ్జిట్ అవ్వకపోతే మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 2. సో కాబట్టి మీ సర్టిఫికెట్స్ అనేవి ఇంకా ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి లేవు. సో కాబట్టి రౌండ్ 2 రూల్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ పాయింట్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా చూడండి, సేమ్ ఇదే వీడియో చూడండి, నా ఛానల్ చూడండి, దీని గురించే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మళ్ళీ ఇదే రూల్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం యూనివర్సిటీని అడిగి, గవర్నమెంట్ని అడిగి ఒక లెటర్ తీసుకొచ్చుకుంటే రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చారు. అసలు రౌండ్ 2 రూల్ అంటే ఏంటంటే, రౌండ్ 2 వరకు ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో, అది ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, కన్నర్ కోటా కానీ, మేనేజ్మెంట్ కోటా కానీ, ఏఏక్యూ కానీ, ఎక్కడైనా కానీ సో జాయిన్ అవుతారో, ఈ క్యాండిడేట్ మళ్ళీ, ఓకేనా, ఈ క్యాండిడేట్ మళ్ళీ ఇండియాలో ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి లేదు. స్టేట్లోనే కన్నర్ కోటాలో జాయిన్ అయితే మేనేజ్మెంట్ కోటా పార్టిసిపేట్ చేయడానికి లేదు, మేనేజ్మెంట్ కూడా జాయిన్ అయితే కన్నర్ కూడా పార్టిసిపేట్ చేయడానికి లేదు, బీడీఎస్ జాయిన్ అయితే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి లేదు, బీడీఎస్ జాయిన్ అయి ఉంటే మళ్ళీ ఆయుష్కి వెళ్ళడానికి లేదు. ఎక్కడ ఏ స్టూడెంట్ ఎక్కడికి రౌండ్ 3కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి లేవు. రౌండ్ 2 వరకే క్లోజ్ అయిపోతారు అనమాట, రౌండ్ 2 వరకే క్లోజ్ అయిపోతారు. ఈ రూల్ని 2022లో ఎంసీసీ తీసుకొచ్చింది, ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 రూల్ అనేది తీసుకొచ్చింది. కానీ 2023కి వచ్చేసరికి ఇదే ఎంసీసీ రౌండ్ 2 నుంచి రౌండ్ 3 చేసింది, వీళ్ళే అప్గ్రేడేషన్ పెట్టుకున్నారు. అలాంటిది మన స్టేట్ గవర్నమెంట్ 2023లో 2024లో ఇదే రౌండ్ 2 రూల్ని ఫాలో అవ్వడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా చెప్తాను, ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. రౌండ్ 2 రూల్ వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిడేట్ని, ఓకేనా, నేను కన్వర్ కోటా రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసిన, నాకు సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసిన. కన్నర్ కోట రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసిన, సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 పార్టిసిపేట్ చేసిన, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్గ్రేడ్ అయింది. నేను కన్నర్ కోట రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు,
మేబీ నాకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వరకు రిపోర్ట్ చేసిన కాబట్టి నాకు రౌండ్ 2 రూల్ అప్లై అవుతుంది కాబట్టి నేను ఇంకా ఎక్కడికి పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఇదే రౌండ్ 2 రూల్. మీరు చాలా మంది అనొచ్చు, ఏంటన్నా మేనేజ్మెంట్ కోటానే కదా పోతే పోనివ్వండి అని. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడండి. కన్వర్ కోటా రౌండ్ 1 MBBS పార్టిసిపేట్ చేసిన, సీట్ రాలే. కన్వర్ కోటా రౌండ్ 1 BDS పార్టిసిపేట్ చేసిన, సీట్ వచ్చింది. కన్వర్ కోటా రౌండ్ 2 MBBS పార్టిసిపేట్ చేసిన, సీట్ రాలే. కన్వర్ కోటా రౌండ్ 2 BDS పార్టిసిపేట్ చేసిన, అప్గ్రేడ్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు నాకు కన్వర్ కోటా రౌండ్ 3 ఆఫ్ MBBS అనేది ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే సీట్ వస్తుంది, పార్టిసిపేట్ చేస్తే సీట్ వస్తుంది. కానీ నేను BDS రౌండ్ 2 వరకు జాయిన్ అయినా కదా, ఇంకా నాకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. నాకన్నా తక్కువ మార్కులు కూడా సీట్ ఇస్తారు కానీ నాకు మాత్రం ఇవ్వడు. ఓకేనా, నాకన్నా తక్కువ మార్కులు సీట్ ఇస్తారు కానీ నాకు మాత్రం సీట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి లేవు. ఇదే రౌండ్ 2 రూల్ అన్నమాట, ఆపడం. రౌండ్ 2 దగ్గర స్టూడెంట్స్ని ఆపేయడం. అసలు దీనివల్ల ఎలాంటి లాస్ ఉంటుందన్నా అంటే ఒక్క సీట్ ఉన్నా లాసే, ఒక్క సీటు ఉన్నా కూడా లాసే. ఎలానో చెప్తాను చూడండి, ఎలా చెప్తాను చూడండి. కన్వర్ కోటా రౌండ్ 1 పార్టిసిపేట్ చేసిన, నేను అపోలో లాంటి కాలేజ్ కోసం ట్రై చేసిన. ఓకేనా, అపోలో లాంటి కాలేజ్ కోసం కన్వర్ కోటా రౌండ్ 1లో ట్రై చేసిన, నాకు సీట్ రాలేదు. కానీ ఏమైందంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో నాకు అపోలో వచ్చింది. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో నాకు అపోలో వచ్చింది. ఈ క్యాండిడేట్ ఏం చేస్తారంటే, సీట్ బ్లాక్ చేసే క్యాండిడేట్ ఏం చేస్తారంటే కన్వర్ కోటా రౌండ్ 2లో అపోలోతో పాటు కామినేని కూడా పెడతాడు. ఓకేనా, అపోలోతో పాటు కామినేని కూడా పెడతాడు. ఏం చేస్తాడు, అపోలోతో పాటు కామినేని కూడా పెడతాడు. ఏమవుతుంది, కామినేనిలో సీట్ వస్తుంది, నాట్ రిపోర్ట్ చేస్తాడు. ఓకేనా, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది అపోలో కదా, నాట్ రిపోర్ట్ చేస్తాడు, సీట్ని నాట్ రిపోర్ట్ చేస్తాడు. నాకు కామినేని వద్దు, అపోలో కావాలని సీట్ ఏం చేస్తాడంటే 2 ఆప్షన్స్ పెట్టి కామినేని ఏం చేస్తాడు, వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఏంటిది, అపోలోనే పెడతాడు. మళ్ళీ సీట్ ఇక్కడ అలా ఈ సీటే ఇక్కడనే ఉంటుంది, ఈ సీటు ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు కన్వర్ కోటా రౌండ్ 3కి ఈ క్యాండిడేట్ పోవడానికి లేదు, మరి పర్ఫెక్టే కదన్నా, పోవడానికి లేదు, మంచి పనే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ క్యాండిడేట్, ఓకేనా, ఈ క్యాండిడేట్ కామినేని లాంటి కాలేజ్ని బ్లాక్ చేయడం వల్ల నాకు మమతా వచ్చింది. రౌండ్ 2లో నాకు మమతా వచ్చింది. ఓకేనా, నాకు రౌండ్ 2లో మమతా వచ్చింది. ఈ క్యాండిడేట్ కామినేని బ్లాక్ చేసింది కాబట్టి నాకు మమతా వచ్చింది, నేను మమతాలో జాయిన్ అయినా. రౌండ్ 2 ఆఫ్ కన్వర్ కోటా నేను మమతా జాయిన్ అయినా కాబట్టి నాకు కన్వర్ కోటా రౌండ్ 3లో కామినేని వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నాకు సీట్ రాదు. రౌండ్ 3 రూల్ అప్లై అవుతుంది, రౌండ్ 2 రూల్ అప్లై అవుతుంది. నాకన్నా తక్కువ మార్కులలోనికి కామినేని వస్తుంది. ఇదొక కేసు. ఇంకొక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి, జాగ్రత్తగా వినండి, ట్రై చేయండి. మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు కానీ నేను చెప్పే విధంగా చెప్తున్నాను, చాలా డీప్గా వెళ్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు కన్వర్ కోటా రౌండ్ 1 పార్టిసిపేట్ చేసిన. ఓకేనా, నాకు అపోలో కావాలి. ఓకేనా, నాకు అపోలోనే కావాలి, నాకు వేరేది వద్దు. కన్వర్ కోటా అయినా నాకు అపోలో కావాలి, మేనేజ్మెంట్ కోటా అయినా అపోలో కావాలి. ఓకేనా, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో, ఓకేనా, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో నాకు కామినేని వచ్చింది. ఏదో పెట్టినా కాబట్టి కామినేని వచ్చింది. మరి ఇక్కడ జాయిన్ అవుతూనే రౌండ్ 2కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ జాయిన్ అయిపోయినా, కామినేని జాయిన్ అయిపోయినా. ఓకేనా, కామినేని జాయిన్ అయిపోయినా. ఇప్పుడు కన్వర్ కోటా రౌండ్ 2లో కూడా ఏం చేసిన, సరే అపోలో వస్తుందో రాదో తెలియదు కానీ మళ్ళీ ఏం చేసిన, అపోలో కామినేని పెట్టిన. ఓకేనా, అపోలో కామినేని పెట్టిన. అపోలో కామినేని పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్వర్ కోటా అపోలో రాలే, కామినేనే వచ్చింది. ఓకేనా, మళ్ళీ కామినేనే వచ్చింది. సో ఇప్పుడు నాకు డౌట్ ఉంది, కన్వర్ కోటాలోనే ఉంటే ఇప్పుడు కన్వర్ కోటా రౌండ్ 2 జాయిన్ అవుతే నాకు కన్వర్ కోటా రౌండ్ 3కి పోవడానికి ఛాన్స్ లేదు కదా, రిపోర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఎందుకు రిస్క్ చేయడము, నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2నే పార్టిసిపేట్ చేసిన. ఇక్కడ సీట్ జాయిన్ కాకపోవడం వల్ల కామినేని అనేది బ్లాక్ అయిపోయింది, సీట్ అనేది బ్లాక్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటా చేయగానే నాకు అపోలో వచ్చింది. ఓకేనా, కామినేని నుంచి అపోలో వచ్చింది. ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాదు, కన్వర్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా వారు పెట్టుకున్నా కాబట్టి నాకు ఎలిజిబుల్ కాదు. ఇక నేను ఒక సీట్ బ్లాక్ చేయడం వల్ల నా కింద ఉన్న క్యాండిడేట్ మమతా వచ్చింది. సేమ్ చెప్తున్నా చూడండి, మమతా వచ్చింది. సో మమతా వచ్చింది కాబట్టి, ఓకేనా, మమతా వచ్చింది, జాయిన్ అయిపోయాడు. కన్వర్ కోటా కోసం చేస్తున్నాడు కదా, జాయిన్ అయిపోయాడు. మరి బెటర్ కాలేజ్ కదా మమతా కన్నా కామినేని. ఈ సీట్ ఎక్కడికి వెళ్తుంది అంటే CQ రౌండ్ 3కి వెళ్తుంది. మరి నేను CQ రౌండ్ 2లోనే జాయిన్ అయినా కదా, నాకు అప్గ్రేడేషన్ లేదు కదా, కాబట్టి నాకన్నా కింద ఉన్న క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాడు. దానివల్లనే
2022లో 2023లో అసలు ఈ కౌన్సిలింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా వరస్ట్గా చేసిర్రు, చేయరాకుండా చేసిర్రు అనమాట. సో 2022లో చూడండి, కొన్ని టాప్ కాలేజీలలో లీస్ట్ ర్యాంకర్లు జాయిన్ అయి ఉంటారు. కొన్ని టాప్ కాలేజీలలో లీస్ట్ ర్యాంకర్లు జాయిన్ అయి ఉంటారు. ఈవెన్ ఉస్మానియా కాలేజీలో కూడా ఉంటారు లీస్ట్ ర్యాంకర్. ఎందుకు ఉంటారంటే సీట్ బ్లాక్ అవుతుంది, రౌండ్ 3కి టాపర్స్ వెళ్ళడానికి లేదు. ఇదొక కేసు. ఇంకొక కేసు చెప్తా చూడండి. ఇంకొక కేసు ఏంటంటే, ఇప్పుడు మనకి ఎట్లా కౌన్సిలింగ్ లేట్ అయింది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 తర్వాతనే స్టేట్లో రౌండ్ 2 జరిగే పొజిషన్ కనిపిస్తుంది, ఓకేనా. రౌండ్ 2 జరిగే పొజిషన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో కనుక మనం రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కనుక అప్గ్రేడేషన్ పెట్టుకుంటే మన క్యాండిడేట్స్ రౌండ్ 2 అయిపోతుంది కదా. మన క్యాండిడేట్స్ రౌండ్ 2 అనేది ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 తర్వాత జరిగే ఆప్షన్ ఉంది. మన రౌండ్ 2 అయిపోయేలేపు ఆల్ ఇండియా కూడా రౌండ్ 4 వస్తుంది కదా. అప్పుడు మన వాళ్ళు కొంతమందిని అక్కడ రౌండ్ 4లో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తే 1, 2, 3 ఎన్నో సీట్లు వస్తాయి, ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళకి వస్తాయి. ఎస్సీనో, ఎస్టీనో, ఈడబ్ల్యూఎస్ఓ, లేకపోతే ఓపెన్లోనో, ఓబీసీలో ఎవరికో ఒకరికి వస్తాయి కదా. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనం ఇక్కడ రౌండ్ 3 ఎలిజిబిలిటీ ఇచ్చి మన స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి పుషప్ చేస్తే ఇక్కడ 1, 2 సీట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది లాజిక్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏపీ వాళ్ళు ఏం చేశారు, రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. మరి మన స్టేట్ ఏం చేసింది, రౌండ్ 2 దగ్గరనే మన వాళ్ళని ఆపేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఉంది కదా, మీకు క్లారిటీగా అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, నేను చెప్పే పాయింట్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే మొత్తుకున్నా, ఫస్ట్ రౌండ్లోనే మొత్తుకున్నా, ఎవరికి అర్థం కాలే. రౌండ్ 2 అయిపోయిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు కూడా రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఉస్మానియాలనో, కాకతీయాలనో సీట్లు ఉంటాయి, నువ్వేమో అపోలోనో, కామినీలో జాయిన్ అవుతావు, లేదంటే ఏదో సిద్దిపేటలోనో, సిరిసిల్లోనో జాయిన్ అవుతావు. అప్పుడు ఉస్మానియాలో నీకన్నా తక్కువ మార్కులో సీట్ వస్తుంది. అప్పుడు మీకు అర్థం అవుతుంది అసలు ఏం చెప్పిండు విజన్ అప్డేట్ నుంచి, రౌండ్ 2 రూల్ అంటే ఏంటి అనేది. అంటే యూనివర్సిటీ అర్థం చేసుకుంటలేదా, అసలు యూనివర్సిటీ చెప్తలేదా, గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తలేదా, నాకు తెలియట్లే. కానీ లాజికే కదా, మన స్టూడెంట్స్ మనం ఆపుకుంటే ఏమొస్తుంది. సరే లేట్ అయింది, కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి రౌండ్ 2 వరకు ఆపేస్తున్నామని ఒక లాజిక్ ఇస్తారేమో. కానీ చూడండి 2023లో కూడా సేమ్ ఉంటుంది. మరి అప్పుడు లేట్ కాలే కదా, ఇచ్చుకున్నాడు. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి, యూనివర్సిటీ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చుకున్నాడు. అడిగితే ఏమంటారంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డర్ అని చెప్తారు. నిజానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డరే, కానీ యూనివర్సిటీ వాళ్ళు నిజానికి గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేదేమో. సో ఆపడం వల్ల ఏమొస్తుంది, ఒక స్టూడెంట్ని అప్గ్రేడేషన్ మెరిట్ క్యాండిడేట్ న్యాయం జరగాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయంటే, ఇది ఒక మిస్టేకా, మెరిట్ లిస్ట్లో చూడండి, ఖతార్లో చదివిండు వాడు, ఎవడో సౌదీ అరేబియాలో చదివిండు, ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి లోకల్, కోర్టుకి వెళ్ళిరు కాబట్టి లోకల్ ఇస్తారా, తప్పు అది. ఎందుకంటే మా దగ్గర లిస్ట్ ఉన్నది అన్న, 10 మంది 15 మంది ఉండొచ్చు కదా, 20 మంది ఉండొచ్చు కదా. 20 మంది, 20 మెడికల్ సీట్లు, 20 కోట్ల రూపాయలు, ఓకేనా. 20 కుటుంబాలు, తెలంగాణ స్టూడెంట్స్ 20 కుటుంబాలు. సో మీలో ఎంతమందికి అర్థమవుతుందో, మీలో ఎంతమందికి నెగిటివ్ అనిపిస్తుందో తెలియదు, కానీ సో నా ఒపీనియన్ చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ఇది రౌండ్ 2 రూల్. రౌండ్ 2 రూల్ ఏంటంటే, అప్ టు రౌండ్ 2 వరకు నువ్వు కన్నర్ కోటా జాయిన్ అవుతావా, మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుతావా, ఎంబీబీఎస్ జాయిన్ అవుతావా, బీడీఎస్ జాయిన్ అవుతావా, నీకు ఇంతకు మించిన పాసిబిలిటీ రౌండ్ 3లో ఉన్నా కూడా నీకు సీట్ మాత్రం ఇవ్వడు. అసలు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. లేదురా బాబు, నేను వదిలేసుకొని నేను ఆల్ ఇండియా కోటా పోతా అన్నా కూడా నీకు సర్టిఫికెట్లు ఇవ్వడు, ఓకేనా. సో ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, రౌండ్ 1 అయిపోతుంది. రౌండ్ 1 అయిపోగానే ఫ్రీ ఎగ్జిట్ అనే నోటిఫికేషన్ ఇస్తాడు. ఫ్రీ ఎగ్జిట్లో నువ్వు ఎగ్జిట్ అవ్వలేదా, ఇంకా నువ్వు పార్ట్ ఆఫ్ రౌండ్ 3, రౌండ్ 2 జరిగినా జరగకపోయినా నువ్వు పార్ట్ ఆఫ్ రౌండ్ 2. సో కాబట్టి ఇంకా నువ్వు ఎక్కడ సీట్ వదలడానికి లేదన్నమాట. సో ఇది నిజానికి చెప్పాలంటే ఎంబీబీఎస్ కన్నా కూడా, సరే మీలో ఎవరైనా పీజీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండుంటారు, ఎంబీబీఎస్ కన్నా పీజీ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతుంది. దీంట్లో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే సరే వినండి, నాకు జనరల్ మెడిసిన్ ఇంట్రెస్ట్ అండి, బ్రాంచ్ జనరల్ మెడిసిన్ రాకపోతే నేను పీడియాట్రిక్స్ అవుతా, ఓకేనా. సో అలాంటిది మేబీ నాకు ఫస్ట్ రౌండ్లో జనరల్ మెడిసిన్ రాలేదు, జనరల్ మెడిసిన్ రాలేదు కాబట్టి పీడ్స్ వచ్చింది, సెకండ్ రౌండ్లో పీడియాట్రిక్స్ వచ్చింది. రౌండ్ 2లో జాయిన్ అయిపోయినా, భయపడి జాయిన్ అయిపోయినా. రౌండ్ 3లో ఒక జనరల్ మెడిసిన్ వేకెన్సీ అయింది, ఓకేనా, ఒక జనరల్ మెడిసిన్ వేకెన్సీ అయింది. నేను ఇక్కడ పీడియాట్రిక్స్ జాయిన్ అయినా కాబట్టి నాకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నవానికి రౌండ్ 3లో జనరల్ మెడిసిన్ ఇస్తాడు, సీట్ ఇస్తాడు. మరి నేను ఇక్కడ స్టక్ అయిపోయినా కదా, రౌండ్ 2 రూల్ ఉన్న వాళ్ళు స్టక్ అయిపోయినా. అదే నాకు అప్గ్రేడేషన్ ఇచ్చి ఉంటే నేను జనరల్ మెడిసిన్కి వచ్చేవాడిని కదా. అంటే ఒక లైఫ్ కదా, ఒక జీవితం కదా, సాక్రిఫైస్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు అనొచ్చు ఏంటన్నా ఏదో ఒక బ్రాంచ్ మీద ఉండాలి కదా అంటే,
మీరు పీజీకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఒకటి మిస్ అవుతుందంటే ఇంకేదో తీసుకోవాలి తప్పదు అనే భయం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఎంబీబీఎస్లో పడే టెన్షన్ ఏదైతే ఉందో అది 1% మాత్రమే. మీరు వన్స్ పీజీ కౌన్సిలింగ్కి వస్తే అసలు ఒరిజినల్ కౌన్సిలింగ్ టెన్షన్ ఏంటంటే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ రౌండ్ 2కి సంబంధించి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.